అటు హిందువులని ఇటు మహమ్మదీయులని ఇద్దరిని సమానంగా చూసుకుంటూ వీళ్ళని పూజించాలి వీళ్ళని పూజించొద్దు అనేటటువంటి అర్హత ఎవరికి ఉండదు. సాయిబాబా టెంపుల్స్లో హిందూ విగ్రహాలు పెడుతున్నారు. కర్మయోగం లేదు, జ్ఞానయోగం లేదు, కేవలం భక్తే ఉందనుకోండి, అది అంధవిశ్వాసం. ఏదో యూట్యూబ్ ఛానల్ వ్యూవర్షిప్ పెంచుకోవడం కోసం, లేకపోతే పర్సనాలిటీ బ్రాండింగ్ పెంచుకోవడం కోసం చేసేటట్టయితే. కొంతమంది ఏమంటున్నారంటే సాయిబాబా ఒక ఆకారం అనేది ఉంది, మనం సాయిబాబాను పూజించడంలో తప్పు లేదు, కానీ హిందూ దేవుళ్ళకే ఒక రూపం అనేది ఉందని మీరు చూపిస్తారా? ఆధారం లేదు కదా, కాబట్టి సాయిబాబా గొప్పవాడు అని అంటున్నారు. దీని గురించి ఇప్పుడు నీకు సాయిబాబా అంటే ఇష్టం కదా, నువ్వు చక్కగా పూజించుకో. ఎవరి మాటైనా ఎందుకు వినాలి? నువ్వు నీకు నమ్మకం ఉంది కదా సాయిబాబా అంటే, చక్కగా ఆరాధించుకో, చక్కగా పూజించుకో, ఏ స్థాయిలో అయినా పూజించుకో. గురువుని పూజించకూడదు అనేటటువంటి శాస్త్రమే లేదు కదా సృష్టిలో. నీ గురువు అని నువ్వు భావించావు కాబట్టి నువ్వు చక్కగా పూజించుకో, నష్టమేముంది? మరి దేని ఉద్దేశించి ఇంత ఇష్యూ అనేది నడుస్తుంది అంటారు మీరు? అనవసరమైనటువంటి అంశం అని నా అభిప్రాయం. అతను హిందూ అయితే ఏంటి, ముస్లిం అయితే ఏంటిదని కొంతమంది అంటున్నారు. ఇప్పుడు హిందూ అయినా గురువుకి ఒక విషయం చెప్తాను, మనకి గురువుకి మతము అనేటటువంటి వ్యవస్థ లేదు. గురువు అని భావించామంటే అతని కులం ఏంటి, అతని మతం ఏంటి, అతని జాతి ఏంది, అతని దేశం ఏంది, ఇవేమి ఉండవు. జాతి మత ప్రాంత వీటన్నిటికీ అతీతమైనటువంటి వ్యవస్థే ఈ గురు వ్యవస్థ. సో గురువుకి మతం అనేది అంటగట్టకూడదు. గురువుకి శాస్త్రం చెప్పట్లేదు ఈయన గురువు కాదు అని చెప్పే అర్హత శాస్త్రానికి లేదు. ఫస్ట్ శాస్త్రానికే లేదు. ఎవరైనా సరే దీన్ని ఖండించవచ్చు, ఎవరైనా సరే నాతో వాదించవచ్చు. ఈయన గురువు అని చెప్పేటటువంటి ఒక శాస్త్రం ఉంది అని అంటే అటువంటి శాస్త్రమే లేదు. గురువుకి దేవుడికి మధ్య తేడా ఏంటిది? గురువు దైవం ఇద్దరు ఒకటే, దేహాలు వేరు. అంతే తప్ప దైవానికి కోపం వచ్చిందంటే గురువు కోపం వస్తుంది, గురువు కోపం వస్తే దైవానికి కోపం వస్తుంది. రెండు ఒకటే. గురువుకి మీ మీద ప్రేమ కలిగింది అనుకోండి, దైవానికి కూడా ప్రేమ కలుగుతుంది. గురువుకి మన మీద కోపం వచ్చింది అనుకోండి, దైవానికి కూడా కోపం వస్తుంది. వాళ్ళిద్దరూ దేహాలు వేరు తప్ప ఇద్దరు సమానమైనటువంటి వ్యవస్థ అని నా అభిప్రాయం. ఒక పెద్ద చర్చనీయాంశం ఏంటంటే సాయిబాబా టెంపుల్స్ లో హిందూ విగ్రహాలు పెడుతున్నారు. ఇది తప్ప కరెక్టా? దీని గురించి మీరేమంటారు? నా పర్సనల్ గా, నా వ్యక్తిగతంగా నాకు నచ్చని అభిప్రాయం ఏంటంటే, సాయిబాబా అంటే మీకు ఇష్టం, నాకు శంకరాచార్యుడు అంటే ఇష్టం, ఇంకొకరికి రమణ మహర్షి అంటే ఇష్టం, ఇంకొకరికి వివేకానందుడు అంటే ఇష్టం, ఇంకొకరికి రామకృష్ణ పరమహంస అంటే ఇష్టం, ఇంకొకరికి వ్యాస భగవానుడు అంటే ఇష్టం, ఎవరి మనస్ ఇంకొకరికి శంకరుడు అంటే ఇష్టం ఉండొచ్చు. సో ఎప్పుడైనా సరే నాకు ఇష్టమైనటువంటి సాయిబాబాని మనం పూజించుకోవడంలో ఏ తప్పు లేదు. కానీ నాకు ఇష్టమైనటువంటి సాయిబాబానే అన్నిటికంటే ఎక్కువ అని చెప్పి ఇతర విగ్రహాలని, ఇతర దేవతల్ని వారికంటే తక్కువగా చేసి చూపించేటటువంటి ఆ ఆచారం ఏదైతే ఉందో, ఆ సిస్టమ్ ఏదైతే ఉందో దాన్ని నేను వ్యతిరేకిస్తున్నాను. భక్తి విశ్వాసం అంధవిశ్వాసం ఈ దీనిల మధ్య తేడా ఏంటిది? దేన్ని నమ్మాలంటారు? భక్తి అంటే ఒకటే నిర్వచనం భగవద్గీత ప్రకారం. ఎక్కడైతే కర్మయోగం ఉంటుందో, ఎక్కడైతే జ్ఞానం ఉంటుందో, ఈ కర్మయోగము జ్ఞానయోగం రెండింటిని కలిపినటువంటి భక్తి ఏదైతే ఉంటుందో అది భక్తి. కర్మయోగం లేదు, జ్ఞానయోగం లేదు, కేవలం భక్తే ఉందనుకోండి, అది అంధవిశ్వాసం. నీకు కర్మయోగం తెలియాలి, కర్మానుష్ఠానం ఉండాలి, జ్ఞానం తెలియాలి, జ్ఞానానుష్ఠానం ఉండాలి. రెండింటిని సమన్వయం చేస్తున్నటువంటి భక్తి ఏదైతే ఉందో అది సభక్తి, అది శాస్త్రీయమైనటువంటి భక్తి. అసలు మనకి కర్మానుష్ఠానమే లేదు, జ్ఞానమే లేదు, ఇవేమీ లేకుండా నాకు ఆయన అంటే భక్తి, నాకు ఆయన అంటే నేను ఆరాధిస్తుంటాను అనేటటువంటి వ్యవస్థ ఏదైతే ఉంటుందో అది అంధవిశ్వాసం కింద లెక్క. ఈ సాయిబాబా ఇష్యూ వల్ల ప్రజెంట్ సమాజంలో భక్తి మీద ఎలాంటి ఒక విషపూరితమైన ప్రభావం పడుతుంది అని కొంతమంది అంటున్నారు. దీని గురించి మీరేమంటారు? ఇది చాలా ప్రమాదకరమైనటువంటి అంశం. ఇది ఇలానే కొనసాగితే హిందూ మతం రెండుగా విభజింపబడుతుంది. అది హిందూ మతానికే ఒక భయంకరమైన ఒక కీడు అనమాట. ఎందుకంటే మనం అందరం ఈ కొమ్మ మీదే ఉన్నాం, ఈ సనాతన సంస్కృతి సనాతన ధర్మం అనే కొమ్మ మీదే ఆధారపడి జీవిస్తున్నాం మనం ఇప్పుడు జరుగుతున్నది ఏంటంటే ఇరుపక్షాల వాళ్ళు ఒక్కళ్ళని చెప్పట్లేదు, వాళ్ళది గురువు అనేటటువంటి వ్యవస్థ. ఇప్పుడు వాళ్ళ యొక్క వాదనలు నేను వింటూనే ఉన్నా. లలిత్ గారు వీళ్ళందరూ ఈ మధ్య కొంతమంది గురువుల దగ్గరికి వెళ్ళడం, వాళ్ళు శాస్త్రం ప్రకారమైన గురువు కాదు, శాస్త్రం ప్రకారమైన గురువు కాదు అనే అర్హత ఎవరికి లేదు. శాస్త్రం అనేది గురువుని నిర్దేశించగలిగే స్థాయి శాస్త్రానికి లేదు. ఫస్ట్ అర్థం అవుతుందండి,
శాస్త్రాన్ని నిర్మించేవాడే కదా గురువు. ఉమ్, శాస్త్రాన్ని నిర్మించే గురువుని శాస్త్రం ఎట్లా నిర్దేశిస్తుంది? ఓకే. ఇది శాస్త్రం యద్యదాచరతి శ్రేష్ఠ అన్నారు కదా, తత్తదేవేతరో ఉమ్, జన అన్నారు కదా. శాస్త్రం ఇలా ఉంటుందని చెప్పే గురువుని ఉమ్, శాస్త్రం చేత నిర్దేశించడం అనేది చాలా తప్పది. ఉమ్, సో శాస్త్రం ప్రకారమైన గురువు కాదనడం అనేది నేను అంగీకరించలేని విషయం. ఇంకొక విషయం ఏంటంటే, సాయి భక్తులకి నేను అనుకునేది బ్రహ్మాండంగా పూజించుకోండి, ఉమ్, ఎవ్వరి మాట వినొద్దు. ఆయన ఉమ్, మీ గురువు అని మీరు భావన కలిగితే ఆయన ఏ స్థాయిలో అయినా పూజించుకోండి. ఉమ్, కాకపోతే ధర్మానికి ధర్మావిరుద్ధో భూతేషు అంటారు. ధర్మానికి విరుద్ధం అవ్వకుండా ఇతర దేవతల్ని కూడా మీరు ఇబ్బంది పెట్టకుండా ఇతర దేవత స్థానాలను కూడా చక్కగా ఉమ్, సమానంగా పెట్టుకోవడమో, లేకపోతే ఆ దేవతల్ని ఉమ్, తీసేసుకొని కేవలం సాయిబాబానే పెట్టుకోవడము, అలా పూజించుకోండి. ఉమ్, ఎవరికి ఇబ్బంది ఉండదు, ఉమ్, ఎవరికి సమస్య ఉండదు. ఉమ్, చక్కగా మీరు సాయిబాబాని ఎంతకైనా పూజించుకోవచ్చు. ఉమ్, గురువుని ఉమ్, నువ్వు ఎంత శుశ్రూష చేస్తే, ఉమ్, ఎంత ఆరాధించుకుంటే, ఎంత స్థాయిలో అయినా నిలుపుకోవచ్చు అనేది మనకున్నటువంటి అంశం. గురువు అని ఓకే. భావిస్తే నువ్వు ఉమ్, ఎంత గురువుని పూజించినా దైవాన్ని పూజించినా ఒకటే. ఉమ్, మీకు ఇంకో విషయం చెప్తాను. దైవాన్ని పూజించామనుకోండి, దైవం రావడం కొంచెం లేట్ అవుతుంది. ఓకే. ఆయన ముహూర్తాలు అవన్నీ చూసుకోవడానికి లేట్ అవుతుంది. ఓకే. అదే గురువుని ఆరాధించామనుకోండి, తొందరగా లేట్ దర్శనం ఉండదు. ఇస్తారనమాట. లేట్ ఉండదు. ఓకే. పిలిచిన పలికినట్టుగా ఆయన వచ్చేసేసి సమాధానాన్ని ఇచ్చేస్తాడు. అందుకే సాయిబాబా అంటారు, ఉమ్, మీ ప్రశ్నలన్నిటికీ నా సమాధి నుండే సమాధానాలు వస్తాయని. ఉమ్, అది ఎంత గొప్ప మాట అది. సో ఓకే. గురువు ఆగడు. ఉమ్, నువ్వు పిలిచి కొంచెం టైం కావాలి. ఇప్పుడు మీరు గమనించవచ్చు, ఉమ్, పాండవులు చాలా కష్టాలు పడ్డారు కదా, ఉమ్, రావచ్చు కదా వెంటనే. అట్లా కుదరదు. ఉమ్, టైమింగ్, ఉమ్, వాళ్ళకి టైం, వీళ్ళ టైం, ఇవన్నీ చూసుకోవాలి. ఉమ్, ఇవన్నీ చూసుకొనే అన్నీ జరుగుతాయి దైవం ఉమ్, విషయంలో. ఓకే. కానీ గురువు అలా కాదు. ఉమ్, గురువులో ఉండేటటువంటి గొప్పతనం ఏంటంటే, నువ్వు పిలిస్తే పలుకుతాడు ఆయన. ఉమ్, పిలిస్తే వచ్చేసేసి ఇంకా నీ పని ఆయన పని. అలాంటి వ్యవస్థ గురువు కాబట్టి, దైవం కంటే గురువు గొప్పది అనేటటువంటిది నేను చెప్పేది కదా, సనాతన సంస్కృతిలోనే ఉన్నది. ఉమ్, గురువుని పూజిస్తూ, గురువుకి శుశ్రూష చేస్తూ, దైవం వచ్చినా సరే నేను ఇక్కడ గురువు శుశ్రూష చేస్తున్నాను అన్నటువంటి పాండురంగడు ఉన్నాడు కదా, ఉమ్, అర్థమవుతుంది. గురువు శుశ్రూష చేసుకుంటున్నాడు, ఆయన వచ్చినా సరే నాకు గురు శుశ్రూషే ముఖ్యం అన్నట్టుగా చెప్పినటువంటి కథలు ఎన్నో ఉన్నాయి గురువు యొక్క గొప్పతనాన్ని చెప్పేవి. ఓకే. సో గురువు దైవం కంటే గొప్పది. గురువుని ఉమ్, శాస్త్రం ఏది నిర్దేశించడానికి వీలేదు. ఏ శాస్త్రం కూడా నిర్దేశించడానికి ఈ శాస్త్రం ప్రకారమైన ఉమ్, గురువు, ఈ శాస్త్రం ప్రకారమైన గురువు కాదు అనేటటువంటిది ఉమ్, ఇది రాంగ్ పర్సెప్షన్. ఇది చాలా తప్పుడు పర్సెప్షన్. ఉమ్, అది అంత మంచిది కాదు మన సనాతన సంస్కృతి. ఓకే. సోషల్ మీడియా వేదికగా ముందుకొచ్చారు. హిందూ ధర్మాన్ని కాపాడుతామని కూడా వీళ్ళందరూ ఒక కృషి చేస్తున్నామని చెప్పి వచ్చారు. వీళ్ళే హిందూ ధర్మాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారనేసి కొంతమంది అంటున్నారు. దీని గురించి లేదు మీరేమంటారు? లేదు ఉమ్, వాళ్ళు లలిత్ కుమార్ గారు కావచ్చు, నేను వాళ్ళని 7 సంవత్సరాలుగా అబ్జర్వ్ చేస్తూనే ఉన్నా, ఉమ్, 7-8 ఇయర్స్గా అబ్జర్వ్ చేస్తూనే ఉన్నా, ఉమ్, కరుణాకర్ సుగ్న గారిని కానీ. ఈ ఇష్యూని ఆపరేట్ చేసే విధానం ఉమ్, సేమ్ క్రిస్టియన్స్ని ఎలా అయితే ఆపరేట్ చేస్తారో అదే పందాన్ని ఇక్కడ కూడా తీసుకొస్తున్నారు. ఉమ్. కానీ ఇది ఇట్లా ఆపరేట్ చేయకూడదు, వేరే విధంగా ఆపరేట్ చేయాలి. ఎలా అంటారు? అది నేను చెప్పేది కదా, వాళ్ళకి ఉమ్, అర్థం చేసుకోవాలి. అది ఉమ్, ఇట్లాంటి ఇష్యూస్ వస్తున్నప్పుడు ఉమ్, అంతర్గతమైనటువంటి ఇష్యూస్, అది ఎక్స్టర్నల్ ఇష్యూస్. అవి ఉమ్, ఎక్స్టర్నల్ ఇష్యూస్ని ఎలా అయితే రూడ్గా రెబల్గా వెళ్ళారో అక్కడ ఉమ్, ఓకే అది. ఉమ్, కానీ ఇది సనాతన మన కడుపులో జరుగుతున్నటువంటి వ్యవస్థ, సనాతన ధర్మంలో విచ్ఛిన్నం ఇది. ఉమ్, దీన్ని నువ్వు చాలా సున్నితంగా ఆపరేట్ చేయాల్సినటువంటి అవకాశం ఉంటుంది. కానీ ఉమ్, సున్నితంగా వెళ్తే బాగుంటుందని నా అభిప్రాయం. వాళ్ళు ఓకే. ఏదైతే చేస్తున్నారో అది 100% ఉమ్, వాళ్ళకి ఏ విధమైనటువంటి ఉద్దేశం లేదు. ఉమ్, సనాతన సంస్కృతి బాగుండాలనే కోరిక వాళ్ళకి ఉంది, ఉమ్, అందరికీ ఉంది. కాకపోతే ఏంటంటే వాళ్ళు ఆపరేట్ చేసే విధానం కొంచెం కఠినంగా ఉందన్నది నాకు అనిపిస్తున్నటువంటి అంశం. ఓకే. ఫైనల్ గా సాయిబాబా ఇష్యూ స్టాప్ అవ్వాలంటే మీరు ఏం చెప్తారు? ఆగిపోవాలి, ఉమ్, ఆగిపోండి. ఇటువైపు వాళ్ళు ఆగిపోవాలి, అటువైపు ఉమ్, వాళ్ళు ఆగిపోతే ఉమ్, కొంత టైం ఇవ్వండి. ఉమ్, సాయిబాబా వ్యవస్థ ఏంటంటే అది ఉమ్, వేళ్లతో ఉన్నది కాబట్టి ఉమ్, వాళ్ళు కొంచెం ఆగాలి. సడన్గా అన్ని చేంజెస్ రావు. సమాజంలో మార్పు తొందరగా రాదండి. ఒకవేళ మార్పు కోసం అట్లా విపరీతంగా ప్రయత్నం చేస్తే ఏమవుతుందంటే అది ఇంకా వేరే విధమైనటువంటి పరిణామాలకు వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి ఒక పరిశోధకుడిగా సమాజాన్ని ఓకే. 15 సంవత్సరాలుగా నేను అబ్జర్వ్ చేస్తున్నటువంటి వ్యక్తిగా చెప్తున్నాను, ఉమ్, ఇది చాలా సున్నితమైన విషయం. ఉమ్, ఏదైతే హ్యాండిల్ చేస్తున్నారో ఆపరేట్ చేసే విధానం ఇటువైపు బాగాలేదు, ఉమ్, అటువైపు బాగాలేదు. వాళ్ళకి నేను చెప్పేది ఒకటి, కొంచెం కొంతకాలం గ్యాప్ ఇవ్వండి, ఆగిపోండి. కాస్త ఓకే. కొంచెం ఆగిపోతే, నిజంగా సనాతన సంస్కృతి మీద ప్రేమ ఉమ్, అభిమానం ఉంటే ఉమ్, ఆగిపోమని. ఆగిపోండి. కాసేపు ఓకే. ఆగిపోండి, కొన్ని రోజులు ఆగిపోండి, కొన్ని ఓకే. నెలలు ఆగిపోండి. ఉమ్, ఆగిపోండి, అవకాశం ఇవ్వండి.
ఆలోచించుకోవాలి కదా కనీసం. సాయి భక్తులను ఆలోచించుకునే అవకాశం కూడా ఇవ్వలేకుండా ఇట్లా వాదన జరుగుతూ ఉంటే ఒక రకమైనటువంటి వాక్యూమ్ క్రియేట్ అవుతుంది ధర్మంలో. అది ధర్మానికి గ్లాని కలిగించే అవకాశం ఉంటుంది. అది మన వల్ల కాకూడదు అనే అది మనం అది జరిగింది అంటే తర్వాత చాలా పరిణామాలు వేరుగా అవుతాయి కాబట్టి ముందుగా భవిష్యత్తును ఉద్దేశించి నేను చెప్తున్నాను. ఇదంతా మంచి పోకడ కాదు. ఆగిపోండి దయచేసి. మిత్ర భావంతో చెప్తున్నాను, ఆగిపోండి. దానివల్ల మీ మీద ఎవ్వరికి ఏ విధంగానో అపనమ్మకం కలగదు. మీ మీద అందరికీ నమ్మకం ఉంది. హిందూ సనాతన రక్షకులు అంటే మీరే, కరుణాకర్ సుగుణ గారు, లలిత్ కుమార్ గారే. కాకపోతే ఆపరేట్ చేసేది రూడ్గా ఉంది. అది అర్థం అవుతూనే ఉంది. చాలా చాలా రూడ్గా వెళ్తున్నటువంటి వ్యవస్థ ఉంది. ఇది ఇంకా పెరిగింది అంటే లెవెల్స్ పెరుగుతున్న కొద్దీ పరిణామాలు వేరుగా అవుతాయి. భవిష్యత్తుని ఉద్దేశించి నేను చెప్తున్నా, ఆగిపోండి, ఆగిపోండి, ఇక్కడితో ఆగిపోసేసేయండి. ఎవరైతే ఆపకుండా ముందుకెళ్తున్నారంటే వాళ్ళకి ఏ సనాతన సంస్కృతి మీద ఏ విధమైనటువంటి బాధ్యత కానీ ఒక రకమైన రెస్పాన్సిబిలిటీ లేకపోతేనే వాళ్ళు దీన్ని అవకాశంగా తీసుకొని ఏదో యూట్యూబ్ ఛానల్ వ్యూవర్షిప్ పెంచుకోవడం కోసం లేకపోతే పర్సనాలిటీ బ్రాండింగ్ పెంచుకోవడం కోసం చేసేటట్టయితే వాళ్ళకి సనాతన సంస్కృతి మీద ఏ రెస్పాన్సిబిలిటీ లేదని అర్థం. ఓకే.